వేలానికి 400 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు కంచా గచ్చుబడిలో లేఅవుట్ 5 విడతల్లో వేలం 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యం కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఐసి ప్రకటన 7న ఫ్రీ బీడ్ సమావేశం ఈ నెల 15 వరకు బీడ్ దాఖలు గడువట నెలాఖరుకు 70,000 కోట్ల అప్పు బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి సేకరణ ఇప్పటికే 63,586 కోట్లకు చేరిక తాజాగా 2,000 కోట్ల అప్పు తీసుకున్న సర్కార్ ఆర్థిక వనరుల సమకూరణ కోసం భూముల వేలానికి సర్కార్ సిద్ధమైంది అత్యంత విలువైన కంచా గచ్చుబల్లోని 400 ఎకరాల లేఅవుట్ వేసి వేలం ప్రక్రియ ద్వారా విక్రయించాలంటూ నిర్ణయించింది అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించిన తర్వాత దీన్ని చేపట్టనుంది తద్వారా సుమారు 30,000 కోట్ల నిధులు చేకూర్చాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా తెలుస్తోంది ఈ మేరకు కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ అంటే టీజీఐఐసి ప్రకటించింది సదరు కన్సల్ట్ 2 ప్రిలిమినరీ తుది మాస్టర్ ప్లాన్ లేఅవుట్ రూపొందించి సర్కార్కు అందజేయాల్సి ఉంటుంది రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం కంచగచ్చుపల్లి పరిధిలో సర్వే నెంబర్ 25P పరిధిలో 400 ఎకరాల భూములు ఉన్నాయి సైబరాబాదు హైటెక్ సిటీ ఫైనాన్షియల్ జిల్లా రాయదుర్గం తదితర ప్రాంతాలకు సమీపంలోనే ఈ భూములు ఉన్నాయి వేలానికి ప్రతిపాదించినటువంటి భూమి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి 33 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్లు హైటెక్ సిటీ నుంచి 7-8 కిలోమీటర్ల దూరంలో ఈ భూములు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి భారీ లేఅవుట్ను రూపొందించిన రూపొందించిన తర్వాత వేలం వేయాలనేది టీజీఐసిసి ప్రతిపాదన అందుకే కన్సల్టెంట్లను కోరుతూ ఆర్ఎఫ్సి ప్రకటన ఇచ్చింది బీడ్ దక్కించుకున్న సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో లేఅవుట్ అభివృద్ధి ప్రణాళికను ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది విక్రయించనున్న స్థలాల వద్ద రియల్ ఎస్టేట్ విలువకు సంబంధించి మొదట ఓ నివేదిక సమర్పించాలి తర్వాత ఇందులో కమర్షియల్ రెసిడెన్షియల్ స్థలాలతో పాటు పార్కులు వాక్వేలు సైక్లింగ్ ఎకో పార్కులు వంటివి ఉండాలి రహదారులు సుందరీకరణ పనుల కోసం ప్రత్యేక ప్రణాళిక ఉండాలి విడతల వారీగా అక్కడ చేపట్టబోయే మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి ప్రణాళిక అంచనా వ్యయం వివరాలు ఇవ్వాలి ఆ వివరాలు సమర్పించాక 5 విడతల్లో భూములను వేలం వేయాలంటుంది వేలం ద్వారా ప్రభుత్వానికి వచ్చిన మొత్తం ఆదాయంలో 0.003% సదరు సంస్థకు ప్రభుత్వం చెల్లిస్తుంది రియల్ ఎస్టేట్ రంగంలో సుమారు 20 సంవత్సరాల అనుభవం ఉన్న సంస్థలకు కన్సల్టెంట్ ఎంపికల్లో ప్రాధాన్యం ఇవ్వనుంది కన్సల్టెంట్ ఎంపిక కోసం బీడ్ దాఖలు చేయడానికి ప్రభుత్వం మార్చి 15 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఇచ్చింది దీనికి సంబంధించిన ఈ నెల 7న ఫ్రీ బీడ్ సమావేశం నిర్వహించనున్నారు నాణ్యత ఖర్చు ఆధారిత ఎంపిక విధానం క్యూసెబ్లక్లో బిడ్డర్ను ఎంపిక చేయడం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసి కార్యాలయంలో బీడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది ఇక 70,000 కోట్లకు అప్పంట ఇది నెలాఖరుకు నాటికి చేరే అవకాశం బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి సేకరణ ఇప్పటికే 63,586 కోట్లకు చేరిక మంగళవారం 2,000 కోట్ల సేకరణట ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు నానాటికి పెరిగిపోతుంది ఈ నెలాఖరుకు మొత్తం 70,000 కోట్లకు చేరనుంది ఇక బడ్జెట్లో అంచనా వేసిన అప్పు కంటే ఎక్కువ తీసుకుంటుండడం గమనార్హం అయితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది రాష్ట్ర జిఎస్డిపి ఈసారి ఆశాజనకంగా ఉంటుందంటూ పైగా పాత రుణాల కిస్తీలు వడ్డీలను చెల్లించాల్సి వస్తుందని కేంద్రానికి వివరించినట్టు సమాచారం నిజానికి ఈసారి బడ్జెట్లో మొత్తం 57,112 కోట్ల రుణాలు తీసుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ కేంద్ర ప్రభుత్వం 49,255 కోట్లకు మాత్రమే అనుమతిచ్చింది అయినా ఈ చివరి త్రైమాసికం అంటే జనవరి ఫిబ్రవరి మార్చిలో మొత్తం 30,000 కోట్ల రుణాన్ని తీసుకుంటామంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతిపాదించింది కానీ కేంద్ర ప్రభుత్వం అంత మొత్తం అప్పునకు అనుమతి ఇవ్వలేదు దీంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో 10,000 కోట్లకు గాను 4,800 కోట్లు ఫిబ్రవరిలో 10,000 కోట్లకు గాను 3,000 కోట్ల రుణాన్ని మాత్రమే సేకరించగలిగింది ఇలా జనవరి నాటికి రాష్ట్రం అప్పు 58,586.67 కోట్లకు చేరింది ఫిబ్రవరి 4న తీసుకున్న 3,000 కోట్లతో కలిపి రుణం 61,000 కోట్లకు అయ్యింది తాజాగా మంగళవారం మరొక 2,000 కోట్ల అప్పు తీసుకుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఈ వేలం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది 22 ఏళ్ల కాల పరిమితి 7.27% వార్షిక వడ్డీతో 1,000 కోట్లు 24 ఏళ్ల కాల పరిమితి 7.27% వార్షిక వడ్డీతో 1,000 కోట్ల చొప్పున ఈ అప్పును తీసుకున్నది దీంతో రాష్ట్రం అప్పు మంగళవారం నాటికి 63,586 కోట్లకు చేరింది ఈ నెల 11న 2,500 కోట్లు 18న 2,000 కోట్లు 25న 2,500 కోట్ల రుణాలు తీసుకుంటామంటూ చివరి త్రైమాసికంగా
ఇంటెంట్లో భాగంగా ఆర్బీఐకి ప్రతిపాదించి అయితే వీటికి కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందా లేదా అని చూడాలి. ఒకవేళ వీటికి కూడా అనుమతి లభిస్తే రాష్ట్రం అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో 70,000 కోట్లకు చేరే అవకాశం ఉంది. సాధారణంగా కేంద్రం అనుమతి ఇచ్చిన మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులను సేకరించాల్సి ఉంటుంది. ఇక జిఎస్డిపిని ముందుగానే అంచనా వేసి రాష్ట్రాలు వివిధ రంగాల్లో ఉత్పత్తి భాగంగా ఉంది. జిఎస్డిపి మరింత పెరిగే అవకాశం ఉందంటూ కేంద్రాన్ని ఒప్పిస్తాయి. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా జిఎస్డిపి పెరుగుతుందంటూ కేంద్రాన్ని ఒప్పించినట్టు సమాచారం. ఇక ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం జిఎస్డిపిలో 3% మేర రుణాలు తీసుకునే అవకాశం ఉంది. జిఎస్డిపి మెరుగ్గా ఉంటే రుణాలు కూడా కాస్త ఎక్కువగా మేర తీసుకునే వెసులుబాటు ఉంటుంది. పాత రుణాల కిస్తీలు వడ్డీల కింద ప్రతి నెల తాము 6,500 కోట్ల మేర చెల్లిస్తున్నామంటూ ఇటీవల డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు. రాష్ట్ర రాబడులు అప్పులు కలిపి మొత్తం 18,500 కోట్ల వరకు ఉంటున్నాయని, వ్యయాలు మాత్రం 22,500 కోట్లు ఉంటున్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇలాంటి ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కోవడానికి అప్పుల విషయంలో రాష్ట్రానికి కాస్త వెసులుబాటు కల్పించాలంటూ కేంద్రాన్ని కోరుతున్నాం. రైట్. సో ఇప్పటివరకు మీకు క్లియర్గా అర్థమై ఉండొచ్చు మనం మాట్లాడినటువంటి అంశము. ముట్టుకుంటే ఎటో పోతుంది రైట్. వేలానికి 400 ఎకరాలు అన్నటువంటి అంశం గురించి మనం డిస్కషన్ చేసినాం. సో దాదాపు నెలాఖరుకు 70,000 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందట. సో ఇక నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం లేదు, క్లియర్గా మీకు అర్థమై ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్థిక సంవత్సరానికి అంటే ఈ ఆర్థిక సంవత్సరానికి 70,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందట. అప్పు చేయందుకు సిద్ధం. ఇప్పటికైతే 63,586 కోట్లకు చేరింది. ఇక మిగతా 63,000 కోట్లు అంటే ఇంకెంత 7,000 కోట్లు తెచ్చుకుంటుంది. 7,000 కోట్లు 63,000 కోట్లు మొత్తం ఓవరాల్గా 70,000 కోట్ల రూపాయలు ఈ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి అప్పు. సో కేంద్రం అనుమతి ఇచ్చింది 45,000 కోట్లకే. సో మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతా ఉంది. ఇటు ఆర్బీఐ నుంచి 7.3% ఇక తెచ్చుకుంటా ఉంది, అప్పులు తెచ్చుకుంటా ఉంది. ఓ నెల 2,500 కోట్లు, ఈ నెల నిన్న 2,000 కోట్లు. ఇక మళ్ళీ తర్వాత కూడా ఈ నెల వచ్చే నెల 18 తారీఖు మళ్ళీ ఒక 2,500 కోట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే మొత్తం ఇక 70,000 కోట్ల అప్పు చేయనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే 400 ఎకరాల భూమి, సో 400 ఎకరాల భూమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, 400 ఎకరాల భూమిని ఇక రాష్ట్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. ఇదేదో గత ప్రభుత్వం కూడా ఇట్లే అమ్మినటువంటి పరిస్థితి. సో ఒక్కసారి మ్యాప్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. సో ఇది మొత్తం ఓవరాల్గా మనం ఒక్కసారి మ్యాప్ కనుక చూసుకున్నట్టయితే ఇదంతా కూడా హైదరాబాద్ హెచ్వైడి. సో హైదరాబాదు, ఇక్కడ శంషాబాద్ కనబడుతుంది మనకు. శంషాబాదు హైదరాబాద్లోని, ఇక్కడ సికింద్రాబాదు, ఇక్కడ హైటెక్ సిటీ, ఇక్కడ గచ్చిబౌలి అనుకో. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక్కడ మనకు ప్రధానంగా ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలికి సంబంధించి సో ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఇక 400 ఎకరాల భూమి. సో గచ్చిబౌలిలో ఉన్నటువంటి 400 ఎకరాల భూమి ఏదైతుందో, ఈ 400 ఎకరాల భూమి ఇదంతా కూడా గచ్చిబౌలి ప్రాంతం అనుకుంటే, ఈ 400 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటు శంషాబాద్కు కేవలం 20 కిలోమీటర్లు అవుతుంది, ఇటు సికింద్రాబాద్కు శంషాబాద్కి ఎంత 30 కిలోమీటర్లు అనుకుందాం, నియర్ బై 30 కూడా ఉండదు, బట్ అంతే. శంషాబాద్కు ఆ విమానాశ్రయానికి 33 కిలోమీటర్లు, సికింద్రాబాద్కు దాదాపు 22 కిలోమీటర్లు. రైట్. శంషాబాద్కు ఒక 33 కిలోమీటర్లు అనుకుంటే, సో ఇక్కడ హైటెక్ సిటీ విషయానికి వస్తే, ఇక్కడ శంషాబాద్ విషయానికి వస్తే ఇదొక 33 కిలోమీటర్లు ఉంటుంది శంషాబాద్కు. ఈ ప్లేస్ ఏదైతే మనం ఇప్పుడు చెప్తున్నామో, సో ఈ చెప్తున్నటువంటి ప్లేసు 33 కిలోమీటర్లు శంషాబాద్కు ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ విమానాశ్రయం అనుకుంటే సో ఇక్కడ నుంచి 33 కిలోమీటర్లు. ఇక్కడ సికింద్రాబాద్ అనుకుంటే, సికింద్రాబాద్ నుంచి కేవలం 22 కిలోమీటర్లు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక హైటెక్ సిటీ అనుకుందాం. హైటెక్ సిటీ అయితే హైటెక్ సిటీ నుంచి దాదాపు 7.8 కిలోమీటర్లు అనుకుందాం. సో ఓవరాల్గా మనకు
ఈ ప్లేస్ అనుకుందాం. సో ఓవరాల్గా ఇది గచ్చిబౌలి. సో గచ్చిబౌలికి సంబంధించి మొత్తం 400 ఎకరాలు ఇది. సో ఈ 400 ఎకరాలకు ఇక్కడ ఈ ప్రభుత్వ స్థలాన్ని కనుక లేఅవుట్లు చేసి మంచిగా డెవలప్మెంట్ చేసి సో దీన్ని కనుక అమ్ముతే ప్రభుత్వానికి దాదాపు 30,000 కోట్ల రూపాయల ఆమ్దాని వచ్చేటువంటి అవకాశం ఉంటుందట. ఎంత వస్తుంది? 30,000 కోట్ల రూపాయలు. సో 400 ఎకరాలను అమ్ముతే. సో ఈ నేపథ్యంలో ఈ అంశం మీద కాంట్రవర్సీ అవుతున్నది. ఇప్పుడు ప్రతిపక్షాలు ఏమంటున్నాయి? ప్రభుత్వ భూముల్ని 400 ఎకరాలని ఇక కాజేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. 400 ఎకరాల భూమిని అమ్మి ఇక అప్పులు కట్టేందుకో లేకపోతే దాచుకునేందుకో ప్రయత్నాలు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. బట్ ప్రభుత్వం ఏమంటుంది? రోజు అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి, ఆమ్దాని తక్కువైతూ ఉంది, సంక్షేమ పథకాలకు మరి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకపోతున్నారు. ఇవాళ రేషన్ కార్డుల జారీ ఆగిపోయింది. ఎక్కడ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి శంకుస్థాపన చేసినట్టు పాపన పోలే. సో పెండింగ్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీటన్నిటికీ ఏం కావాలి? పైసలు కావాలి. సో ఈ పైసల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత వెనుకడుగేస్తుంది. ఎందుకు వెనుకడుగేస్తుంది అంటే సో పైసలు లేవు. సో పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు, కానీ పైసలు లేనటువంటి పరిస్థితిలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? సో అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఒకటి ఆలోచించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఈ యొక్క భూమి ఏదైతుందో ఈ 400 ఎకరాలని మంచి లేఅవుట్ లెక్క చేసి, ఎట్లా చేయాలి? ఇట్లా మంచిగా లేఅవుట్ లెక్క కనుక చేసి మంచి ఫ్లాట్లు నిర్మాణం కనుక ఏర్పాటు చేసి సో ఎవరైతే దీనికి డెవలప్మెంట్ చేస్తారో డెవలప్మెంట్ చేసిన తర్వాత దీనంతా కూడా 3-4 విడతల్లో ప్రభుత్వ భూమిని 3-4 విడతల్లో అమ్మేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఇక్కడ పార్కులు కావచ్చు, ఇక్కడ ఏవైతే స్విమ్మింగ్ పూల్స్ కావచ్చు, సో పెద్ద కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కావచ్చు, ఇట్లా లేఅవుట్ రూపంలో ఇప్పటికే బీట్లు దాఖలు చేసిన వారికి ఎవరైతే 20 ఏళ్ల పాటు రియల్ ఎస్టేట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు మరి ఈ యొక్క 400 ఎకరాల భూమిని డెవలప్మెంట్ చేసి దాన్ని ఒక మంచి వెంచర్గా మార్చి తర్వాత ఆ వెంచర్లోని ఆ భూములన్నీ కూడా 4-5 విడతల్లో అమ్మేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాము. సో ఓవరాల్గా మాత్రం క్లియర్గా 70,000 అప్పుకు చేరుతూ ఉంది. కాబట్టి సో బడ్జెట్లో వేసిన అంచనాలకు మించి సేకరణ ఇప్పటికి 63,000 కోట్లు, తాజాగా 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఆర్థిక ఇబ్బందులో ఉందో ఒకసారి అర్థం చేసుకోవాలి. సో క్లియర్గా ఈ ఆర్థిక ఇబ్బందులే సంక్షేమ పథకాల అమలుకు అడ్డం పడుతున్నాయనేది తెలుస్తూ ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు ఇక గచ్చిబౌలి లేఅవుట్ 5 విడతల్లో వేలమేస్తారట. 30,000 కోట్ల ఆదాయమే లక్ష్యము. కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐసిసి ప్రకటన. 7వ తారీఖున ఫ్రీ బీడ్ సమావేశం. 15 వరకు బీడ్ దాఖలు చేసుకోవచ్చు. సో మరి బీడ్ దాఖలు చేసుకుంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరు తక్కువ బడ్జెట్లో మరి ఆ లేఅవుట్ని అభివృద్ధి చేస్తారనేది, ఎవరు డిజైనింగ్ పరంగా కావచ్చు లో కాస్ట్ ప్రైస్లో దాన్ని మరి ఆ 400 ఎకరాల లేఅవుట్ని డెవలప్ చేస్తే వాళ్ళకు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పేటువంటి ఆలోచన ఉంది. బట్ దీని మీద మాత్రం ఈ 400 ఎకరాల మీద ప్రతిపక్ష నాయకులు ప్రధానంగా హరీష్ రావు చాలా మండిపడుతున్నాడు. సో హరీష్ రావు ఏమంటాడు? సో 400 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తారంటారు. కానీ గతంలో మీరు గచ్చిబౌలి, కోకాపేట, ఇక మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో ఎన్ని 100 ఎకరాలని దారదత్తం చేసి అమ్ముకొని మరి రాష్ట్ర ప్రభుత్వం బాగా అభివృద్ధి దిశగా పోయింది, రాష్ట్ర ప్రభుత్వం మస్తు దూసుకుపోయిందని చెప్పిరో. సో ఇవాళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఇవాళ పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి పని కాంగ్రెస్ చేస్తుంది. సో కొత్తగా ఏం చేయట్లేదు. సో ఇంకా మీరేదో గతంలో బాగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకుపోయినాం, మేము ఎక్కడ కూడా కుంట జాగ కూడా అమ్మకుండా మేము రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోయినామని చెప్పి చెప్తారేమనుకుంటా ఉన్నాం. కానీ సో ఎక్కడ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రూపాయి అప్పు చేయకుండా, రూపాయి కుంట జాగ అమ్మకుండా అభివృద్ధి సంక్షేమ పథకాలని ముందుకు తీసుకుపోయినట్టు మనకి ఏడ కనబట్టలేదు. రెండు కూడా దొందు లెక్కనే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, ఒకసారి